బస్తీలో మన బస్తీలో మనం మాట్లాడుకోవాలా. మాకు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది, మాకు వాస్తవానికి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం అందరికి వచ్చిన మేము నా పేపర్లు ఉన్నాయి సార్. ఇగో పేపర్లు పడిపోతాయి సార్కు చూపిస్తారు. మా పోషాతల్లి కూడా ఇదే ఉందా? మా గుడి కూడా ఇదే ఉందా? నోటీస్ నోటీస్ లేదా? నువ్వు మాట్లాడతావా అమ్మా? చెప్పు, నీ పేరు చెప్పి ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాన్నగారి పేరు నరసింహ, అమ్మ తులసమ్మ. మాకు సర్పంచ్ ఇచ్చినవి పత్రాలు ఉన్నాయి సార్. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు మీరు వచ్చి సడన్గా మీరు కాల్ చేయాలి మీరు అని మాకు నోటీసులు పంపించారు. మళ్ళీ మేము అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని రోజుల నుంచి మీరు ప్రభుత్వం చేస్తుంది మంచి ఆలోచనే, చెరువులని కాపాడాలి అని చేస్తున్న ఆలోచన చాలా మంచిగా ఉంది. కాకపోతే మాకు కూడా ఏదో దారి చూపేది. దారి చూపించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు చూపించిన తర్వాత మీకు ఇక్కడ చూపించిన మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ ఉంటాం. ఇప్పుడు సడన్గా వచ్చి మీరు వితిన్ 7 daysలో ఖాళీ చేయాలని మాకు నోటీసులు ఇస్తే ఇక్కడ అందరు గరీబోళ్ళు వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడికి పొలాలు అమ్ముకోనో ఏది అమ్ముకోనో ఏదో అక్వకు వస్తుంది కదా అని ఇక్కడ మార్కెట్ పడినందుకు వాళ్ళు కూడా అందరు ఇక్కడ వచ్చింది జీవించడానికి. మళ్ళీ వాళ్ళకి దారి ఏంది? వాళ్ళకు కూడా దారి చూపియండి సార్. మమ్మల్ని ఇట్లా బయట రోడ్డు మీద నిలబెట్టి మంచిది కాదు అట్లా. నుంచి అప్పటికి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే మేము మా ప్రాపర్ మొత్తం ఇక్కడ ఇంటి ట్యాక్స్లు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము. 2 రూపాయల కరెంటు బిల్లు కూడా ఉంది సార్ మా దగ్గర. నల్ల బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మీరు ఆలోచన చేసిరు కదా, చెరువు కోసం ఆలోచన చేసిరు, మంచి ఆలోచన. ఎందుకంటే మన 100 తరాలకు కూడా ముందుకు ఉంటుంది. కాకపోతే మళ్ళీ మాకు కూడా ఆధారం చూపించాలి కదా. ఇప్పుడు తీసుకుపోయి నడి రోడ్డు మీద నిలబెట్టేస్తామంటే మేము ఎట్లా బతకాలా? కిరాయిలలో ఎట్లా బతకాలా? ఈ రోజులలో ఫీజులు, పిల్లలు, వాళ్ళ పెంపకాలు ఎట్లా చేస్తారు? వచ్చే చాలని జీతాలలో ఎట్లా చేస్తారు? అందరూ ఎట్లా బతుకుతారు? ఏంట్లో అత్త మామూలు తరపు సంచి అప్పటి సంచి మేము ఉంటున్నాము. మేము ఉండేది అర్జెంట్ బస్తే హస్బెండ్ పెట్ల. మేము పని చేసుకుంటాం. మా మొగడు చచ్చిపోయినారు, పిల్లలు ఉండరు, 5 పిల్లలు ఉండరు. మేము మాకు ఏండ్ల తర్వాత సంసారాలు చేసి మా అత్తలు మామూలు అందరూ చేసి చచ్చిపోయినారు. మా బావాళ్ళు ఇట్లా అందరూ. మేము ఎట్లా పడతాం సార్? మా పిల్లల్ని ఇప్పుడు అచానక్గా మా రోడ్డు మీద వేస్తా అంటే మేము ఎట్లుంటాం? బస్ అంతా నోటీస్ ఇస్తాం, మేము ఎట్లుంటాం? అప్పటి సంచి మేము బస్ అంతా మా బస్ అంతా ఒక్క టైం ఉంటాం. మేము మాకు నోటీస్ ఇస్తాం, మేము ఎట్లా ఉంటాం సార్? మేము ఎట్లా పడతాం? ఇల్లు గుల్లగొడతామని ఇచ్చారు సార్. మేము ఎట్లా చేస్తాం? అప్పటి సంచి ఉన్నాము, మా పేపర్లు కూడా ఉన్నాయి, చూపిస్తాం మేము. మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు వచ్చి ఇచ్చారు జాగా. మీకు ఇట్లా చేస్తే మేము మా అత్తలు మా బావాలు మా అందరు మొత్తం సంసారాలు చేసారు సార్. మా పిల్లలు కూడా సంసారాలు చేశారు. ఇప్పుడు మేము చేస్తా అంటే మేము మా ఇల్లు ఇప్పుడు గుల్లగొడతా అంటే మాకు ఎట్లా ఎడబడతాం? మాకు చూపెట్టి మా ఇల్లు గుల్లగొట్టమని మా పిల్లలు ఇన్నేళ్ల కంచెలు బతున్నాం సార్. ఇక్కడ మా పరిస్థితి ఏంది? మాకేముంది? రూపాయి చేసుకొని భూమి అమ్ముకున్నాం. ఏంటంటే మా కాలం లేకాడ సరిగ్గా మేము ఇంత భూమి అమ్ముకొని వచ్చి ఉప్పర్ పని గంపకూల ఈ మార్కెట్ చల్లగా ఉంటే మార్కెట్లో బతమని వచ్చినాం మా సొంతలో. అమ్మ మరి మేము ఎక్కడ పోవాలి? మా పరిస్థితి ఏంది? మేము ఆడ ఇంట్లో ఆడ పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. మేము మా అమ్మలు మా తాతలు అందరూ 40-50 ఏళ్ళ కంచెలు పంటలు పండించారు అన్నారు. ఇది కూడా పంటలు పండించినాం, ఇది కూడా మాది కూడా పంటలు పండించిన భూమిలో అని చెప్తే మేము నమ్మినాం. అది ఈ రోజు కొందరు లుచ్చా లఫంగాళ్ళు రాజకీయం చేయడానికి కొందరు పెద్ద నాయకులను పిలిపిస్తున్నారు. ఈడ మళ్ళా గొడవలు పేద ప్రజలను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరికైతే ఇల్లులకి నోటీస్ వచ్చినాయో వాళ్ళ ఇంటికి ఓనరా నైనా అంటే చేతనైతలే.
కట్ట మీదకి తీసుకొచ్చి కొన్ని ఎకరాలు ఒక 20 ఎకరాలు దాకా కాపాడే ప్రయత్నం చేస్తుండే. ఇక్కడ ఉన్న లుచ్చా లఫంగా గాడు ఒక నాయకుడిని పిలిపించడానికి ప్రయత్నం చేస్తుండు, ఒక ఎంపీని పిలిపించడానికి ప్రయత్నం చేస్తుండు, కానీ ప్రజలని కాపాడడానికి ప్రయత్నం చేస్తలే. నీకు ఏమైనా తెలివి ఏమైనా ఉంటే, నువ్వు ఒక నాయకుని అయి ఉంటే నువ్వైతే నాయకుని అని చెప్పడమే అవద్దం వేస్ట్. ఇంకా నువ్వు లుచ్చా లఫంగా అనివి నీకేమైనా పేద ప్రజల గురించి ఏమైనా సాయం చేయాలని ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకొని పోవు. వాళ్ళ ఇల్లు ఎన్ని సంవత్సరాలదో ఇదే మీడియా ముంగట పెట్టండి. ఇట్లాంటి ఇల్లు కూలగొట్టమన్నా కానీ వీళ్ళు సహకరిస్తారు. ఎప్పుడు ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉంది కదా, ఆ గవర్నమెంట్ కూల్చేసి వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయమని చెప్పండి. అప్పుడు వీళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. వీళ్ళకి ఇల్లులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బస్తీలో కొన్ని ఇల్లులు ఉన్నాయి, మా అంటే ఒక 50, 100, 200 ఇల్లులు వెళ్తాయి. అట్లాంటి ఇల్లులకు నోటీస్ వచ్చింది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఇలా ఆదుకోవాలా. మీరు ఎట్లయితే కాలేజ్లో ఆపిర్రు చూడండి, ఆ కాలేజ్లో ఆపుతున్నారు కదా, ఆ కాలేజ్ వాళ్ళని ఆపితే ఏం ఉపయోగం లేదు. ఇదిగోండి ఇట్లాంటి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఈయనకి 2 పిల్లలు ఉంటారు, అదే కాలేజీలో చదివేటోళ్ళు ఉంటారు. మరి ఇల్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కాలేజ్కి ఎటు నుంచి పోతాడు అని అడుగుతున్నా. ఇప్పుడు కూలుస్తున్నారు కదా, హైట్ రావాలని అడుగుతున్నా. ఇదే ఫ్యామిలీ నుంచి నలుగురు పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటారు. మరి అదే కాలేజ్కి పోతారు కదా, మళ్ళీ అదే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎట్లయితుంది పరిస్థితి అంటే ఫస్ట్ ఇట్లాంటి పేద ప్రజలను అందరినీ కాపాడిన తర్వాత మీరు కూల్చండి. మేము వద్దంటలే, కానీ ఫస్ట్ వీళ్ళకి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేసి మీరు చేయండి. నోటీసులు ఇస్తుండ్రు కదా, మరి నోటీస్ ఇచ్చేటప్పుడు న్యాయం చేయాలని తెలియదా మీకు? చాలా కదా మీకు? వీళ్ళు పాపం ఎస్సీలు ఎస్టీలు ఆడు ఉంటారు. మరి మీరు ఎస్టీలని అని చెప్పేసి మాట్లాడేటప్పుడు మరి అదే ఎస్టీలకు అన్యాయం జరిగేటప్పుడు మీరు ముంగటుండి కాపాడడం తెలియదా? అంటే నామకే వాసి ఎస్సీలను వాడుకుంటారు, కానీ ఈ ఎస్సీలను ఎవరిని ఇప్పటివరకు కాపాడు పాపన ఓలేరు నాయకులు దరిద్రులు.